ఆ లీకులు లీకులు ఇప్పుడు ఏందని నాకు అర్థం కాల. జగన్మోహన్ రెడ్డి గారి సీఎంగా ఉన్నప్పుడు ఆయన సీఎంఓలో పనిచేసినటువంటి 2 అధికారులని నువ్వు అరెస్ట్ చేసావు. అంతేకాదు సీతారామాంజనేయులు గారు ఇంటెలిజెన్స్ చీఫ్ నువ్వు అరెస్ట్ చేశావు. రఘురామకృష్ణరాజు పెట్టిన కేసులో A1గా జగన్మోహన్ రెడ్డి గారిని ముద్దాయిగా పెట్టారు. అరెస్ట్ చేస్తావా, అరెస్ట్ చేయవా, వి విల్ సీ లేటర్. నువ్వు అరెస్ట్ చేయాలి అనుకున్నా కూడా సాధ్యం కానటువంటి పరిస్థితులు వస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో మరి మాట్లాడితే ఈ దేశంలో అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి మాస్ లీడర్, డైరెక్ట్ కనెక్షన్ విత్ పబ్లిక్, ఈజ్ నాట్ ఎ మ్యానిపులేటర్, డైరెక్ట్ కనెక్షన్ విత్ పబ్లిక్, లైక్ ఇందిరాగాంధీ, లైక్ రాజశేఖర్ రెడ్డి, లైక్ ఎన్టీ రామారావు. లీడర్ అండ్ ఓటర్ మధ్యన కనెక్షన్, డైరెక్ట్ కనెక్షన్ ఉన్నటువంటి నాయకుడు. నీలాగా మ్యానిపులేటర్ కాదు, నీలాగా 4గురిని కలుపుకుని వచ్చేటువంటి వ్యక్తి కాదు. అలాంటి వ్యక్తిని తప్పుడు కేసులు పెట్టి నువ్వు అరెస్ట్ చేయాలనుకుంటున్నావో లేదో కాలం నిర్ణయిస్తుంది. ఇప్పటికే ఆయనకి సంబంధించినటువంటి ధనంజయ రెడ్డి గారిని, కృష్ణమోహన్ రెడ్డి గారిని, ఇంటెలిజెన్స్ చీఫ్ని అరెస్ట్ చేశావు. అరెస్ట్ చేసిన తర్వాత ఏం చేస్తావు చూద్దాం. ఇవన్నీ లీకులు ఇచ్చి, చంద్రబాబు లీకులు ఇవ్వడం అలవాటే కదా. ఇవాళ కూడా ఆ హోమ్ సెక్రటరీకి ఆయన క్షమాపణ చెప్పే లీకులు ఇస్తుంటాడు. లీకులు ఇచ్చి పరిపాలన చేసే మనిషి ఈజ్ ఎ మ్యానిపులేటర్. టైమ్ విల్ డిసైడ్ లేటర్. ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి చూద్దాం. విల్ ఎగ్జామిన్ దట్. ఇప్పుడు జనరల్గా ఇలాంటి పోలీసులు లోయర్ లెవెల్లో ఎవరన్నా మిస్బిహేవ్ చేస్తున్నారని మేము అనుకుంటే మా లెవెల్లో మాజీ మంత్రులని, మాజీ ఎమ్మెల్యేలని ఎవరికి ఇవ్వాలి? డీజీపీకి ఇవ్వాలి. డీజీపీకి. నా ఫోన్ ఎక్కడ తీసుకురా? డీజీపీకి ఇవ్వాలి. నా పెద్ద ఫోన్ డీజీపీకి ఇవ్వాలి. ఆ డీజీపీ గారి పేరేంటి? హరీష్ కుమార్ గుప్తా గారు, ఐపీఎస్ ఆఫీసర్. సుమారు ఒక 50 సార్లు ఫోన్ చేశారు. ఇప్పుడన్నా కానీ ప్రభుత్వం దిగిపోయిన తర్వాత ఈ 2-3 నెలల్లో 50 సార్లు ఫోన్ చేశా. రింగ్ అయింది, కట్ అయింది. ఒక 25 సార్లు నుంచి అసలు రింగ్ కూడా కావట్లా. అంటే బ్లాక్లో పెట్టేశారు ఆయన మహానుభావుడు హరీష్ గుప్తా గారు. మొన్న 3 సార్లు మెసేజ్ పెట్టా, మీకు కావాల్సింది చూపిస్తా. అయ్యా, వీ వాంట్ టు మీట్ యూ, ఎందుకంటే మాకు కొన్ని సమస్యలు ఉన్నాయి. మేము ఒక బృందంగా వచ్చి మీకు విన్నవించుకోవాలి అంటే సమాధానం లేదు. డోంట్ కేర్ బస్. మేము చంద్రబాబు చెబితేనే మేము ఇస్తాం తప్ప మీరు ఊరిని మీరు అడిగితే ఇవ్వము అనే పద్ధతుల్లో ఇవాళ ఐపీఎస్ ఆఫీసర్ అయినటువంటి డీజీపీ గారు వ్యవహరిస్తుంటే ఏం చెప్పాలి, ఎవరికి చెప్పుకోవాలి? ఇక న్యాయస్థానాలు తప్ప మాకు గత్యంతరం లేదు. నేను 2 కంప్లైంట్స్ ఇచ్చి, సరే ఎస్పీ గారు ఇప్పుడు ఇంటర్వ్యూ ఇస్తున్నారు పాపం, ఆయన ఆ ఇంటర్వ్యూ ఇస్తే ఎస్పీ గారిని వెళ్ళి కలుస్తున్నాం, ఆయనకి ఇస్తున్నాం. డీజీపీ గారికి కూడా ఇద్దామనేటువంటి ఉద్దేశంతో నేను వెళ్తే, నేను ప్రయత్నం చేస్తే ఆయన ఇవ్వట్లా. ఇది May 7th పెట్టా. సార్ నమస్తే, దిస్ ఈజ్ అంబటి రాంబాబు, ఎక్స్ మినిస్టర్ ఆఫ్ ఏపీ. I want your appointment to give representation, sir. I am trying on phone number of this, but unfortunately unable to reach you, sir. Please kindly give me time to submit my representation. Awaiting your kind reply. Ambati Rambabu, ex-minister. No response. May 11 అదే పెట్టా. మళ్ళా మొన్న మండే పెట్టా. దేనికి? ఈ ధర్నాలకు సంబంధించిన విషయంలో. నమస్తే సార్, దిస్ ఈజ్ అంబటి రాంబాబు, ఎక్స్ మినిస్టర్. సార్, వీ వుడ్ లైక్ టు సబ్మిట్ రిప్రజెంటేషన్ టు యువర్ గుడ్ సెల్ఫ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టుమారో అబౌట్ ది పీస్ఫుల్ ర్యాలీస్
throughout the state on 4/6/2025 to express our views against the government attitude is not fulfilling the election promises. Already we have given representation to the local jurisdictional police officers seeking to conduct peaceful rallies. So for your subordinate officers have taken decision on this issue. Hence we request you, honorable authority, to meet you in the early hours. దానికి సమాధానం లేదు. డీజీపీ గారు కోతవేడి దూరంలో ఉంటాడు. నేను ఎక్స్ మినిస్టర్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకమైన నేతని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో అయ్యా మిమ్మల్ని కలుస్తామయ్యా అంటే ఎవరికి చెప్పుకోవాలి? మేము ఎవరికి చెప్పుకోవాలి? ఇది పోలీసింగ్ ఉందా ఈ రాష్ట్రంలో? అంటే పోలీసులు అంటే చంద్రబాబు నాయుడు గారికి ఉపయోగపడే రౌడీ బృందం లాగా తయారైంది. అది ఆయన ఇందాక నన్ను పోటాడినట్టు, అక్కడ తెనాలిలో కాళ్ళు ఎరగొట్టినట్టు, లేదా మా హరికృష్ణ అని అతన్ని అదేదో ఊరు మన తంగెడ, అతను కాళ్ళు ఎరగొట్టినట్టు, మరి ఆ కృష్ణవేణిని పట్టుకెళ్ళి జైలుకే పోలీస్ స్టేషన్కి బేడీలు వేసినట్టు, ఇలా ద పోలీస్ ఈజ్ డూయింగ్ ఎన్ ఇల్లీగల్ యాక్ట్స్. హౌ సర్వైవ్ అవుతారంటే చెప్పండి నాకు. మర్డర్లు కూడా చేయించేస్తారు పోలీసులు. వంగవీటి మోహన్ రంగారావు అప్పుడు మర్డర్ చేయించేసినట్టు. ఈ రకంగా పోలీస్ వ్యవస్థను చంద్రబాబు నాయుడు గారు మౌల్ చేస్తున్నారు. ఇది చాలా ప్రమాదం అని కూడా నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. పోలీస్ ఏదో కొన్ని సందర్భాల్లో అధికార పార్టీ చెప్పినట్టు వినొచ్చు తప్ప, లా అండ్ ఆర్డర్లో ఇలాంటి సమయంలో కూడా ఇక వాళ్ళ ఇంటేంటి, ఇప్పుడు చేస్తావో చేయవో హరీష్ కుమార్ గుప్తా గారు, నువ్వు చేస్తావో చేయవో తర్వాత సంగతి. కనీసం యూ హ్యావ్ టు టేక్ ఎ రిప్రజెంటేషన్ ఫ్రమ్ వైఎస్ఆర్సీపీ లీడర్స్. మేము ఒక బృందంగా వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ ఇస్తామంటే దానికి కూడా పర్మిషన్ ఇవ్వట్లా. వాట్ ఈస్ దిస్? ఎవరికి చెప్పుకోవాలి ప్రజాస్వామ్యంలో? ఈ ఆవేదన ఎవరికి చెప్పుకోవాలని అడుగుతా ఉన్నా. దిస్ ఈజ్ టూ మచ్. ఇది చాలా ప్రమాదాన్ని, రాబోయే కాలంలో చాలా పెద్ద ప్రమాదాన్ని సూచిస్తుందని నేను భయపడుతున్నాను. లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ చాలా ప్రెసిపిట్ అవుతున్నాయి. చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు రాష్ట్రంలో ఏర్పడతాయి. పోలీసుల మీద విశ్వాసం సన్నగిలుతుంది. పోలీస్ ఆర్ యాక్టింగ్ యాజ్ ఎ రౌడీస్ ఆఫ్ తెలుగుదేశం. అందరిని అనను, చాలా మంచి ఆఫీసర్స్ కూడా ఉన్నారు. మంచి ఆఫీసర్స్ ఆర్ గోయింగ్ ఇంటూ ఏ లూప్ లెవెల్. ఈ వెంకటేశ్వర లాంటి వాళ్ళు వచ్చేస్తారు సిఐలు. అంతకుముందు పాపం 2 పనిచేశారు, వాళ్ళు వెళ్ళిపోయారు. అలా వాళ్ళు ఏం చెప్తే అది చేసేవాళ్ళు. వాళ్ళు మాత్రమే పోస్టింగ్లు ఇచ్చి కడవల బీఆర్కో లేకపోతే లూప్ లైన్లకో పంపించి రౌడీలుగా ఉపయోగించుకోవడానికి చంద్రబాబు ప్రభుత్వం పనిచేస్తుంది. దీనివల్ల అనేక అనర్థాలకు దారితీస్తుందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. బలహీనమే పడలేదే, జరుగుతుంది. ఏమైపోయింది? నాకు ఐ డోంట్ నో. దానిలో ఒక ఐపీఎస్ ఆఫీసర్, అంటే ప్రమోట్ ఐపీఎస్ ఆఫీసర్ జైలుకి వెళ్ళాడు, బెయిల్ మీద వచ్చాడు. మరి మన డాక్టర్ గారు ఆమెమో యాంటిసిపేటరీ బెయిల్ మీద ఉంది. అట్లా జరుగుతూ ఉన్నాయి. అది బలహీనపడిందా? ఇప్పుడు కస్టోడియల్ టార్చర్ మీద అప్పుడు చాలా రాద్ధాంతం జరిగింది. అప్పుడు మిలిటరీ కోర్టుకు కూడా వెళ్ళారు, అప్పుడు కూడా కేసు రిజిస్టర్ చేశారు. మళ్ళీ ఆయన గవర్నమెంట్ రాగానే మళ్ళీ కేసు రిజిస్టర్ చేశారు. ఇవన్నీ నిలబడతాయా? ఇంత డిలేగా ఉన్నటువంటి ఎఫ్ఐఆర్ డిలేగా ఉన్న నిలబడతాయా? నిలబడవు, చట్టంలో నిలబడవు. నేను కొద్ది గొప్ప లా తెలుసు నాకు. బలహీనపడిందో బలవంతం పడిందో నాకు తెలియదు, కానీ ఆల్ కేసెస్ ఆర్ ఫాల్స్ కేసెస్. ఇవాళ సీతారామాంజలి గారి మీద పెట్టారు జత్వానికి సంబంధించిన కేసు. ఏం కేసు నాకు అర్థం కాల. ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ హిస్ డ్యూటీ. బాంబేలో పట్టుకొచ్చారంటే ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ హిస్ డ్యూటీ. పట్టుకొచ్చి ఏం చేశారు? కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. కోర్ట్ హ్యాస్ గివెన్ రిమాండ్ ఇస్తే మళ్ళీ పోలీస్ కస్టడీ అడిగారు. పోలీస్ కస్టడీ కూడా ఇచ్చింది. కస్టడీ అయిన తర్వాత మళ్ళీ కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. తర్వాత బెయిల్ మీద వాళ్ళు వెళ్ళిపోయారు. మమ్మల్ని తప్పుడు కేసు పెట్టారని పెడితే ఇక ఎవరైనా బాధితులు కేసు కొట్టేకి ముందే ఏది జత్వానీ కేసు ఈజ్ ఏ ఫాల్స్ కేసు అని ప్రూవ్ కోర్టులో కాకముందే
అన్యాయంగా పెట్టారు, అక్రమంగా పెట్టారని చంద్రబాబు నాయుడు గారు చెప్పంగానే ఆమెని అంగరంగ వైభవంగా తీసుకెళ్ళి ఎఫ్ఐఆర్ కట్టించి ఇదంతా లోపలేసి కక్ష తీర్చుకుంటున్నారు. రిపీట్ అవుద్ది కదా ఇది మళ్ళా ఏ ప్రభుత్వం వచ్చినా. సో దీస్ ఆర్ ఆల్ ఫాల్స్ కేసెస్. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కేవలం పోలీస్ ఫోర్స్ మీద ఆధారపడి, తప్పుడు కేసుల మీద ఆధారపడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని లేదా తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఉండేటటువంటి వ్యక్తుల్ని కేసులు పెట్టి భయపెట్టి లాఠీలతో కొట్టించి రాజ్యమేలాలని అనుకుంటున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మీకు వికటించబోతుంది. సంవత్సరం అయింది కదా, ఇంకొక సంవత్సరం ఆగండి. ఇది వికటించి మీకు భస్మాసుర హస్తంలాగా మారపోతే నన్ను అడగండి, నేను ఉంటాగా, మనందరం ఉంటాంగా. చూడండి, వికటించి అదే భస్మాసుర హస్తం చంద్రబాబు నాయుడు గారికి లోకేష్కి కలక్కపోతే నన్ను అడగండి. ఇవాళ నడి రోడ్డు మీద నన్ను నుంచోబెట్టి సిఐ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నేను మాట్లాడవలసిన పరిస్థితి వచ్చింది కదా. ఒక సిఐ లోకేష్ గారి బంధువు మాట్లాడాడు, నేను ఎక్స్ మంత్రిని, ఇలాంటి సీఎల్ నా ముందు సెల్యూట్లు చేసి వెళ్ళారు, రోజు వచ్చి సెల్యూట్ చేయమంటలా. ఎంత పొగరు! ప్రభుత్వాలు శాశ్వతమా? మళ్ళా మాకు అధికారం రాదా? సో ఇవన్నీ కూడా టైం విల్ డిసైడ్. నేనేం అన్యాయంగా మాట్లాడేవాడిని కాదు, అన్యాయంగా చేసిన వాడిని కాదు. 5 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నవాడిని నేను. సరే, నా మీద ఏదో చేస్తున్నారు, చాలా కుట్రలు చేస్తున్నారు, ఎట్టబట్టుకుని నేను డ్రాప్లు వేద్దామని. నేను సిద్ధపడ్డాక ఇంకేం చేస్తాం? సిద్ధపడ్డాం. చాలామంది చేస్తున్నారు, అన్నీ నాకు తెలుసు. ఐ నో ఏ పోలీస్ ఆఫీసర్ నా కోసం కేసులు పెట్టడం కోసం ఎతుకుతున్నాడో నాకు తెలుసు, ఎక్కడ బొక్కలు ఉన్నాయని చూస్తున్నాడో నాకు తెలుసు. నా దగ్గర ఎక్కడ బొక్కలు లేవు, మీరు సృష్టించే బొక్కలే. చెప్పాక నేను డెడ్ బాడీ దొరకకపోతే 307, డెడ్ బాడీ దొరికితే 302. ఏం అవసరంలా. శర్మ గారు వచ్చి నన్ను అంబటి రాంబాబు గారు చంపబోయాడు, కత్తిట్లా చూపించాడంటే 307 వేసేయి. అట్లాంటి రోడ్డు దొరికితే వేసేస్తారు. లేదు, ఇద్దరు కొట్టుకు చచ్చారనుకో, దానిలో చచ్చిపోయిన తాలూకా అంబటి రాంబాబు గారు కుట్ర ఉందని దీనిలో అని 120 పెట్టేస్తారు. ఇది జరుగుతుంది, పోలీసులు చేస్తుంది. లేకపోతే ఏంటండి, పిన్నెల రామకృష్ణారెడ్డి గారిది గుండ్లపాడులో తెలుగుదేశం కొట్టు చచ్చారు, చచ్చిపోయారు పాపం ఇద్దరు. దుర్మార్గమే కాదంటలా. ఎస్పీ చెప్పాడు కదా ఎమ్మటే, తెలుగుదేశం వాళ్ళేనండి వాళ్ళు వీళ్ళు ఇద్దరు కొట్టుకు చచ్చిపోయారని. వాడిని ఒకరిని పట్టుకొచ్చారు, పిన్నెల రామకృష్ణారెడ్డి పేరు చెప్పమన్నారు, వాళ్ళ తమ్ముడు పేరు చెప్పమన్నారు. ఏంటి అన్యాయం? ఈ పాపాలు మీకు తగలవా? గ్యారంటీ తగులుతాయి, గుర్తుపెట్టుకోమని చెప్తున్నా.